అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు 11 రండి, మేము సిద్ధం. ఊరికే కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రజల్ని ఏదో మభ్యపెట్టేసి బాబాయ్ హత్య కేసులో చేశారు మీరు. అట్లాగే బాబాయ్ హత్య చేసి గుండెపోటు అన్నారు, తర్వాత గొడ్డలపోటు అన్నారు, నారాసుర రక్త చరిత్ర అన్నారు. సిబిఐ ఎంక్వైరీ చేసి సొంత బాబాయ్ కూతురు వెళ్ళి, సొంత చెల్లి వీళ్ళందరూ వెళ్ళి సిబిఐ ఎంక్వైరీలకి అడిగితే దాంట్లో వాస్తవాలు బయటకు వస్తే దాంట్లో ఉన్నటువంటి ముద్దాయిల్ని అరెస్ట్ చేయకుండా అడ్డం పడినది వాస్తవం కాదా? దేవుడి దగ్గర నువ్వు ప్రజలతో ఆడొచ్చు, ప్రభుత్వంతో ఆడొచ్చు, ఎవరితో అయినా ఆడొచ్చు, కానీ దేవుడి దగ్గర ఆటలాడితే ఖచ్చితంగా, ఎందుకంటే నువ్వు పెట్టినటువంటి చైర్మన్కి దేవుడి మీద నమ్మకం లేదు. ఆ కరుణాకర్ రెడ్డిని పెట్టావు గతంలో, కుమార్తె పెళ్లిని క్రిస్టియన్ పద్ధతిలో చేస్తాడు ఆయన. ఇంకా దేవుడిని ఆ కార్యక్రమాలు చేయడానికి ఎలా అర్హుడవుతాడు? ఇవాళ మీరు చేసినటువంటి ప్రతి కార్యక్రమం అపవిత్రం చేయాలని ప్రయత్నం చేశారు. ఆవుల మీద తప్పుడు ప్రచారం చేశారు. అక్కడ ఉన్నటువంటి శిలలయం ఉంటే దాన్ని తీసుకొచ్చి తిరుమలలో అపవిత్రం జరిగిందనే కార్యక్రమాలు చేయాలని ప్రయత్నం చేశారు. అట్లాగే క్యూ లైన్లో వీడియోలు తీపిచ్చి దాని మీద తిరుమలని అల్లరి చేయాలని ప్రయత్నం చేశారు. ఖాళీ సీసాలు తీసుకెళ్ళి, మద్యం బాటిల్స్ తీసుకెళ్ళి తిరుమలలో వేసి అక్కడ ఆ క్షేత్రాన్ని అపవిత్రం చేయాలని ప్రయత్నం చేశారు. ఇవన్నీ కూడా ఖచ్చితంగా కౌంట్ అవుతాయి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ మాట్లాడే ప్రతి వ్యక్తికి చెప్తా ఉన్నా, స్క్రిప్ట్ చూసి మీరు చదివితే మీరు కూడా ఇబ్బందులు పడతారు. స్వామివారు ఎవరిని కూడా వదలరు. వాస్తవాలన్నీ కూడా బయటకు వస్తాయి. తప్పకుండా త్వరలోనే పూర్తి నివేదిక వచ్చిన తర్వాత దీంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా, ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టే సమస్య లేదని కూడా తెలియదు.